ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను విద్యాశాఖ మంత్రిని చేయటం ద్వారానే విశ్వవిద్యాలయాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాంకు సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకో జీతం ఇవ్వటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది. అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థనీయం కాదు. వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేసిండ్రు. అయినప్పటికీ కూడా మరి గతంలో